హాయ్ అండి, అందరికీ నమస్తే. సో చాలా రోజులు వచ్చాయి కదా నేను కనిపించడం, అంటే నేనేమో చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను అనుకోండి, కానీ నేను కనిపించడం మటుకు చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇది చూడండి, అంతా గోరింటాకు. చిన్న ఫంక్షన్ జరిగింది ఇంట్లో, కోడలికి సీమంతం అయింది. అదే నేను ముందు ఒక వీడియో పెట్టాను, షార్ట్ పెట్టాను. సో మనం విషయంలోకి వచ్చేద్దాము. ఈ ఫంక్షన్లో యాక్చువల్గా ఏంటి అంటే, నేను కలగజేసుకున్న అన్నిట్లోకి కొంచెము ఏంటంటే, నేను అది ఇది అని అడుగుతున్నప్పుడు ఆ టెన్షన్కి, ఆ ఫ్రస్ట్రేషన్కి పిల్లలు విసుక్కున్నారనమాట. బాగా సహజం ఏంటంటే, మన వయసు వాళ్ళము ఏదన్నా ఒక సలహా ఇచ్చినా కానీ ఏం చేసినా కానీ కలగజేసుకుంటే వాళ్ళకున్న ఆలోచనలకి మన ఆలోచనలకి సింక్ అవ్వకుండా ఒక్కొక్కసారి గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు అంటే పెద్ద గొడవలేం కాదు. అమ్మ కాసేపు ఆగమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ అని అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. కథ అంటే ఒక చిన్న సంఘటన. ఒక సాధువు నాలాంటి ఒక ఆవిడ ఇంటికి వస్తే ఆవిడ అందనమాట, స్వామీజీ నా పరిస్థితులు ఏం బాగాలేదండి, నాకు చాలా కోపం ఎక్కువైపోతుంది. ఆ కోపానికి నేను అందరి మీద అరిచేస్తున్నాను, పిల్లలందరూ చాలా సఫర్ అయిపోతున్నారు, నేనేం చేయాలో చెప్పండి, నా కోపాన్ని తగ్గించుకోవాలండి కొంచెం అని చెప్పేసి అని అందిత. అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, ఏం పర్వాలేదమ్మా, ఇది వయసుకు తగ్గట్టు కోపమే, కాకపోతే ఏం చేస్తావు అంటే, ఇదిగో ఈ మందు తీసుకో, ఈ ఔషధం తీసుకో, ఈ ఔషధం తీసుకొని రోజుకి కొంత 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 తాగిన తర్వాత కొంచెం సేపు నువ్వు మౌనంగా ఉంటే ఆటోమేటిక్గా నీకు వచ్చిన ఆ కోపం వల్ల వచ్చిన తలనొప్పి అన్నీ తగ్గిపోతాయి అని చెప్పి అన్నారు. ఇదేదో బాగుంది అని చెప్పి ఆవిడ చక్కగా ఒక కంటిన్యూగా ఆయన ఇచ్చిన ఔషధాన్ని రోజు అంత చిన్న చిన్న గ్లాసుల్లో తీసుకుని అది తాగిన తర్వాత 10 నిమిషాలు మౌనంగా ఉండి నెమ్మదిగా శాంత స్వరూపురాలు అయిపోయింది అనమాట. శాంత స్వరూపురాలు అయిపోతే ఒక 6 నెలల తర్వాత అది మన స్వామీజీ గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చారట. వస్తే ఏంటమ్మా మరి ఎలా ఉంది, నేను ఇచ్చిన ఈ ఔషధం తగ్గిందా నీకు అని అడిగారట. ఆవిడందట, అవునా బాగా తగ్గిందండి, ఇంతకు ముందు మీద కన్నా ఇప్పుడు నాకు కోపం అనేది అస్సలు రావట్లేదు, నేను ఎవ్వరి మీద అరవట్లేదు, ఆ కోపం వల్ల వచ్చిన ఆ తలనొప్పి కూడా తగ్గిపోయింది నాకు, మీరు చాలా మంచి ఔషధం ఇచ్చారు, నాకు అది అయిపోతుందండి, నాకు ఆ ఔషధం మళ్ళీ కొంచెం మరికొంత ఇవ్వండి, నేను మళ్ళీ వాడతాను అంటే ఆయన అన్నారు, లేదమ్మా అది ఏ ఔషధమో కాదు, చక్కెర నీళ్ళు ఇచ్చాను నీకు, నీ నువ్వు అది తీసుకున్న తర్వాత మౌనం పాటించావు. సో ఆ మౌనం అనేది చాలా వరకు చాలా సమస్యల్ని మనల్ని పరిష్కరించేస్తుంది. నువ్వు ఆ సమస్యలను పరిష్కరిస్తుంది కాబట్టి నువ్వు ఆ మౌనాన్ని పాటించు చాలు అని చెప్పేసి అన్నారట.